సార్. టిప్పు సుల్తాన్‌కి సంబంధించి మొన్న అల్మాజ్‌పేట్ సర్కిల్ కడప దగ్గర పెడతానికి ఆ విగ్రహం పెట్టి, తర్వాత టిప్పు సుల్తాన్ పేరు పెట్టి హడావుడి చేద్దాం చూశారు కదా! ఈలోపు హనుమాన్ విగ్రహం ఆల్రెడీ ఉంది. హనుమాన్ జయంతి రోజు ఆవిష్కరిస్తారు. అది హనుమాన్ సర్కిల్ పేరు పడిపోద్దని చెప్పేసి ఒక టాక్ వచ్చి, ఈలోపు ముస్లింలు బయటికి పట్టుకొచ్చి హిందువుల మీద రాళ్ళు రువ్వుతూ, హిందువులు వచ్చేసేమో అది హనుమాన్ సర్కిల్ అంటూ ఉన్నప్పుడు మూమెంట్లో పోలీసులు ఎంటర్ అయ్యి ఇద్దరు రెడ్డిలంటూ పంపించడం అంతా జరిగింది. తీరా క్రాస్ చెక్ చేస్తే తెలిసిందంటే ఆ టిప్పు సుల్తాన్ వారసులు ఎవరో కాదు, వైసీపీ వాళ్ళు. గతంలో డిప్యూటీ సీఎం చేశాడు అంజాద్ భాష అని ఎవరో ఉన్నాడు కడపే, అతను అనుచరులు. క్లియర్గా ఈ పోలీస్ ఇన్వెస్టిగేషన్ తేలింది. వెనకాల అటాచ్ చేసి చూడండి, వీళ్ళు జనాన్ని పోగు చేసి కావాలని చెప్పి రెచ్చగొడుతూ రాళ్ళు మొత్తం గ్యాదర్ చేసుకొని భయంకరంగా రాళ్ళు రోగొట్టాలి, భయంకరంగా వచ్చేసి పోలీసు మీద తిరగబడతాలు చేశారు. ఏ వనాలు వెళ్ళని చెప్పండి. వైసీపీ 5 సంవత్సరాలు ఉంది, అప్పుడు ఏదైనా చేశారంటే చేయలేదు. ఇప్పుడు వచ్చి ఎందుకు చేస్తున్నారు ఏంటి అంటే గొడవలో రెచ్చగొట్టాలి. అసలు కడప మున్సిపల్ కార్పొరేషన్ కదా అది, కడప కార్పొరేషన్లో ఆ సర్కిల్ పేరు మార్చాలని ప్రపోజల్ అసలు లేదంట. ఎవరో ప్రతిపాదించారు, దాన్ని ఆమోదించాలి. అట్లాంటిది ఈలోపు ఫేక్ న్యూస్ ఏంటి, ఆ మున్సిపల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన జాయింట్ కమిషనర్ ఎవరో ఉంటే అతనితో ఒక హిందూ మాట్లాడుతున్నట్టు, రేపు హనుమాన్ విగ్రహం ఆవిష్కరించగానే హనుమాన్ సర్కిల్ అయిపోద్ది అన్నట్టు చేసి దానిని వైరల్ చేశారు. అది కూడా అబద్ధం. వీళ్ళని అసలు ఏం చేయాలండి? ప్రశాంతంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో మత మార్పిడులతో క్రైస్తవ జనాభాను పెంచేశారు. వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వినేటట్టు లేరు అసలు. ఇక ఈ ముస్లింలకి హిందువుల మధ్య చిచ్చు పెడితే ట్రై చేస్తున్నారు. ప్రశాంతంగా ఏపీ ఉండొద్దు, ఎప్పుడు మత కల్లోలో ఉండాలి, వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలంటే అమ్మ ఆడ పెట్టొద్దారా అన్న ఫీలింగ్ రావాలి. ఇది వైసీపీ బతుకు. మొత్తాన్ని కూడా ఇప్పుడు 1 by 1 క్రాస్ వచ్చేసి అదుపులోకి తీసుకుంటూ ఉన్నారు. వీళ్ళ వెనక్కి ఎవరున్నారేంటి మొత్తం బయటికి రావాలి. చెప్పా కదా, గతంలో చాలాసార్లు చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నా, వైసీపీలో ఉంటున్నారు అంటే మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోవటమే. మీరు ఏ మతమైనా సరే వైసీపీలో ఉన్నారంటే మిమ్మల్ని దారుణంగా బానిసలు చేసి వాడేస్తారు.